హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా హెల్తీగా మనమే ఇంట్లోనే గోధుమ పిండిని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. దానికైతే ముందు నేను 1 కేజీ దాకా గోధుమలు తీసుకున్నాను. ఇది మల్టీగ్రెయిన్ పిండి అనమాట. దానికి నేను ఒక 200 గ్రామ్స్ జొన్నల్ని, శనగలు, రాగులు, సజ్జలు తీసుకున్నాను. ఇక 100 గ్రాములు మినువులు, ఒక 100 గ్రాములు సోయా బీన్స్, కొంచెం బార్లీ, చలవ చేస్తుందని బార్లీ కూడా యాడ్ చేశానండి. మొత్తం కలిపి ఒక 1 వీక్ అలా ఎండలో ఎండబెట్టిన తర్వాత మరాడించుకోవాలి. మనం రెగ్యులర్గా గోధుమ పిండి కలుపుకున్నట్టే కలుపుకొని వాటర్ కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకొని కొంచెం మెత్తగా కలుపుకొని కనుక చపాతీలు చేసుకుంటే కొంచెం మెత్తగానే ఉంటాయండి రెగ్యులర్ వాటిలాగే. కాకపోతే కలర్ కొంచెం బ్లాక్గా ఉంటుంది, మనం రాగులు యూస్ చేసాం కాబట్టి. కానీ వీటిలో ఫైబర్ చాలా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. మనం బయట కొనే వాటికంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక మన హెల్త్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.